తొలి రోజు నామినేషన్ల జాతర. ఇక్కడ డీకే అరుణ నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది. డీకే అరుణ కూడా నిన్న భారీ ఎత్తున నామినేషన్ వేసినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి ఆమెకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా భారీ ఎత్తున ఆమె కూడా నిన్న నామినేషన్ వేసింది. భారీ జనసందోహం మధ్య నిన్న చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న నరేంద్ర మోదీ గారికి మనమంతా కూడా తోడుగా ఉండి ఈ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో నిన్న భారీగా జన సమీకరణ చేసి ఆమె పెద్ద ఎత్తున అయితే నామినేషన్ వేసినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అక్కడ కూడా ఒక ఈక్వేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే మహబూబ్నగర్లో చాలా స్పష్టంగా ఈరోజు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. డీకే అరుణ ఇక్కడ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన్నె శ్రీనివాసరెడ్డి ఎంఎస్ఎల్ ల్యాబ్స్ అధినేత మన్నె శ్రీనివాసరెడ్డి ఏమో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మన్నె శ్రీనివాసరెడ్డికి కంప్లీట్గా ఇక్కడ సొంత క్యాడర్ నుంచి ఆయనకు పట్టు లేదు, ప్లస్ ఆయన కూడా ప్రచారం ఇక్కడ కూడా చేస్తలేదు వాస్తవంగా. సో ఇక ఈయనను పెట్టుకోండి, ఈయనకు డిపాజిట్ వస్తుందో రాదో డౌట్ వాస్తవంగా. సో ఫస్ట్ నుంచి కూడా అక్కడ వీక్ క్యాండిడేట్ మన్నె శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా అక్కడ వీక్ క్యాండిడేట్ ఎంపీ గెలిచి కానీ అక్కడ ఆయన ప్రభావం అయితే పెద్దగా లేదు వాస్తవంగా. సో ఇప్పుడు కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక బీఆర్ఎస్ ఎట్టి ఇక్కడ అధికారం లేదు కాబట్టి ఈయన చాలా స్పష్టంగా అక్కడ డిపాజిట్ కూడా రాదు. సో ఇక్కడ మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బ్యాంకు ఈరోజు చాలా స్పష్టంగా బీజేపీకి షిఫ్ట్ అవుతా ఉంది. సో ఇది అరుణ గారికి ప్లస్. అయితే ఇక్కడ అరుణ గారికి ఇక్కడ విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఆమెకు దాదాపు 20,000 ఓట్ల 30,000 ఓట్ల తేడాతోటి ఆమె ఓడిపోవడం జరిగింది వాస్తవంగా. దాదాపు 3,70,000 3,80,000 ఓట్లు అక్కడ రావడం జరిగింది. సో ఈసారి ఆమెకు పాత ఓటు బ్యాంక్తో పాటు ఒకవేళ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కనుక వస్తే ఖచ్చితంగా ఈమె కూడా భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు వంశీచంద్ర రెడ్డి ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, వంశీచంద్ర రెడ్డి కూడా గెలవడానికి స్కోప్ ఉంటుంది కదా అంటే అది కూడా ఒక అంత నిజమే. కానీ ఇక్కడ వంశీ ఓడిపోతాడని తెలిసి రేవంత్ రెడ్డి స్వయాన రంగంలోకి దిగి ఈరోజు చాలా సీరియస్గా ఈ సీట్ని తీసుకున్నాడు వాస్తవంగా. గెలిపించుకొని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ వంశీచంద్ర రెడ్డికి అక్కడ ఆయనకు గతంలో ఆయన ఎన్ఎస్సీఐ కానీ లేకపోతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు కానీ ఆయన చేసినటువంటి కొన్ని పనుల వల్ల సొంత క్యాడర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడతా ఉంది. సో అది ఈయనకు చాలా మైనస్ పాయింట్ వాస్తవంగా. సొంత క్యాడరే ఈయన గెలిస్తే కనుక ఈయన అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి, ఈయన ఆధిపత్యం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆయన ఓడించుకుంటే బెటరు, అంతో కొంత డీకేఆర్నే బెటరు, మనము అటో ఇటో ఫోన్ చేస్తానా ఆమె కొంత ఆదరించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఒక రకమైన చర్చ సొంత క్యాడర్లో జరిగింది. అయితే స్వతహాగానే మహబూబ్నగర్లో బీజేపీ మూలాలు చాలా బలంగా ఉంటాయి వాస్తవంగా. సో ఆ మూలాలు బలంగా ఉండడం కావచ్చు, డీకేఆర్న చరిష్మా కావచ్చు, ప్లస్ వంశీచంద్ర రెడ్డి గతంలో పోటీ చేసిన థర్డ్ ప్లేస్లో ఉన్నాడు వాస్తవంగా. సో గత నెలన్నర నుంచి ప్రజల్లో తిరుగుతూ కొంత తన చరిష్మాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు డీకేఆర్న ముందు ఈయన చాలా చిన్ననే చూస్తారు వాస్తవంగా చెప్పాలంటే. చిన్ననే అంటే అంత పెద్ద వ్యక్తి కాదు, డీకేఆర్ని ఢీకొట్టేంత సత్తా వంశీకి లేదనే దాంట్లో కూడా ఈరోజు ఒక చర్చ అయితే బలంగా జరుగుతోంది. సో డీకేఆర్నకు చాలా ప్లస్ పాయింట్స్ కనబడుతున్నాయి. మోడీ మానియా ఒకటి, డీకేఆర్న చరిష్మా ఒకటి, మహబూబ్నగర్లో బీజేపీ మూలాలు కూడా బలంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా డీకేఆర్నకు ప్లస్ కాబోతున్నాయి. సో ఆమె ప్రచార శైలి కూడా చాలా సీరియస్గా ప్రచారం చేస్తూ ఉంది. తన కుటుంబ సభ్యులు కూడా గ్రౌండ్లో తిరుగుతూ చాలా పెద్ద ఎత్తున అంటే ఈమెకు గద్వాల ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 7 కాన్స్టిట్యూన్సీలో కూడా ఆమెకు చాలా పెద్ద పట్టు ఉంది. ఆమెకు సొంత క్యాడర్ కూడా ఉంది. డీకేఆర్నకు సొంత క్యాడర్, సొంత టీం కూడా ఉండడం కూడా ఆమెకు ప్లస్ కాబోతుంది. సో అందుకే మోడీ మానితో పాటు ఈమెకు ఉన్నటువంటి చరిష్మా కూడా మహబూబ్నగర్లో గెలవడానికి చాలా స్పష్టమైనటువంటి స్కోప్ అయితే ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆమెకు 1,00,000-2 లక్షలకు పైగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం సినారీలో కనబడుతూ ఉంది. ఇక ప్రచారం కనుక ఉధృతం అయిన తర్వాత ఒక అభ్యర్థుల బలాబలాల మీద, అభ్యర్థుల యొక్క చరిష్మా మీద కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఏమైతే ముందు పోతా ఉంటే ఏమైనా జరగడానికి స్కోప్ ఉంటుంది వాస్తవంగా.
సో నిన్న భారీగా జన సమీకరణ చేసి ఆమె పెద్ద ఎత్తున అయితే నామినేషన్ వేసినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అక్కడ కూడా ఒక ఈక్వేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే మహబూబ్నగర్లో చాలా స్పష్టంగా ఈరోజు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. డీకే అరుణ ఇక్కడ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన్నె శ్రీనివాసరెడ్డి ఎంఎస్ఎల్ ల్యాబ్స్ అధినేత మన్నె శ్రీనివాసరెడ్డి ఏమో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మన్నె శ్రీనివాసరెడ్డికి కంప్లీట్గా ఇక్కడ సొంత క్యాడర్ నుంచి ఆయనకు పట్టులేదు, ప్లస్ ఆయన కూడా ప్రచారం ఇక్కడ కూడా చేస్తలేదు వాస్తవంగా. సో ఇక ఈయనను పెట్టుకోండి, ఈయనకు డిపాజిట్ వస్తుందో రాదో డౌట్ వాస్తవంగా. సో ఫస్ట్ నుంచి కూడా అక్కడ వీక్ క్యాండిడేట్ మన్నె శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా అక్కడ వీక్ క్యాండిడేట్ ఎంపీ గెలిచి కానీ అక్కడ ఆయన ప్రభావం అయితే పెద్ద లేదు వాస్తవంగా. సో ఇప్పుడు కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక బీఆర్ఎస్ ఎట్టి ఇక్కడ అధికారం లేదు కాబట్టి ఈయన చాలా స్పష్టంగా అక్కడ డిపాజిట్ కూడా రాదు. సో ఇక్కడ మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బ్యాంకు ఈరోజు చాలా స్పష్టంగా బీజేపీకి షిఫ్ట్ అవుతా ఉంది. సో ఇది అరుణ గారికి ప్లస్. అయితే ఇక్కడ అరుణ గారికి ఇక్కడ విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఆమెకు దాదాపు 20,000 ఓట్ల 30,000 ఓట్ల తేడాతోటి ఆమె ఓడిపోవడం జరిగింది వాస్తవంగా. దాదాపు 3,70,000 3,80,000 ఓట్లు అక్కడ రావడం జరిగింది. సో ఈసారి ఆమెకు పాత ఓటు బ్యాంక్తో పాటు ఒకవేళ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కనుక వస్తే ఖచ్చితంగా ఈమె కూడా భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు వంశీచంద్ర రెడ్డి ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ అధికారం ఉంది కదా, వంశీచంద్ర రెడ్డి కూడా గెలవడానికి స్కోప్ ఉంటుంది కదా అంటే అది కూడా ఒక అంత నిజమే. కానీ ఇక్కడ వంశీ ఓడిపోతాడని తెలిసి రేవంత్ రెడ్డి స్వయాన రంగంలోకి దిగి ఈరోజు చాలా సీరియస్గా ఈ సీట్ని తీసుకున్నాడు వాస్తవంగా. గెలిపించుకొని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ వంశీచంద్ర రెడ్డికి అక్కడ ఆయనకు గతంలో ఆయన ఎన్ఎస్సీఐ కానీ లేకపోతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు కానీ ఆయన చేసినటువంటి కొన్ని పనుల వల్ల సొంత క్యాడర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడతా ఉంది. సో అది ఈయనకు చాలా మైనస్ పాయింట్ వాస్తవంగా. సొంత క్యాడరే ఈయన గెలిస్తే కనుక ఈయన అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి, ఈయన ఆధిపత్యం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆయన ఓడించుకుంటే బెటరు. అంతో కొంత డీకేఆర్నే బెటరు, మనము అటో ఇటో ఫోన్ చేస్తానా ఆమె కొంత ఆదరించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా